తపస్కాల ధ్యానాంశములు 21వ రోజు. పవిత్ర శ్రీసభ, క్రీస్తు శరీరము. సువార్తా వాక్యం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఆత్మీయ సందేశం. మనం కేవలం వ్యక్తులం మాత్రమే కాదు, మనం ఒకే పవిత్ర కథోలిక శ్రీసభలో సభ్యులం. ఈ సభకు క్రీస్తు శిరస్సు అయితే మనమందరం అవయవాలం. ఒక అవయవానికి కష్టం కలిగితే శరీరమంతా బాధపడుతుంది. కాబట్టి మన శ్రీసభ పట్ల, మన గురువుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ లోకపు దాడుల నుండి శ్రీసభను కాపాడుకునేది మన ప్రార్థనలే. ప్రార్థన. పరమ తండ్రి, మీ కుమారుని రక్తముతో కొనబడిన మీ పవిత్ర శ్రీసభను ఆశీర్వదించండి. మా జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను మీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి. వారు మంచి కాపరుల వలె మాకు సన్మార్గమును చూపించే జ్ఞానాన్ని ప్రసాదించండి. శ్రీసభలో ఉన్న విభేదాలను తొలగించి ఐక్యతను నిలపండి. ఈ లోకపు శోధనల నుండి శ్రీసభను రక్షించండి. మేము కూడా శ్రీసభలో సజీవమైన రాళ్ల వలె ఉంటూ మీ రాజ్య విస్తరణలో పాలు పంచుకునే కృపను ఇవ్వండి. మీ ప్రియ కుమారుడు ప్రభు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. క్రీస్తు శరీరమే పరిశుద్ధ సభ, ఆయనే శిరస్సుగా మనమంతా అవయవాలం. ఐక్యతతో నిలవాలి, దేవుని ప్రేమతో సాగాలి. క్రీస్తు సాక్షులుగా లోకంలో వెలగాలి. క్రీస్తు శరీరమే పరిశుద్ధ సభ. ఒక్కొక్కరం వేరైనా మన విశ్వాసము ఒక్కటేగా. ఆత్మవరములతోన సంఘమును కట్టాలిగా. ఒక్కొక్కరం వేరైనా మన విశ్వాసము ఒక్కటేగా. ఆత్మవరములతోన సంఘమును కట్టాలిగా. యేసయ్య రక్తముతో కడగబడిన వధువు ఇది, పరలోకము వైపుకు నడిపించెనా వైది.
శరీరమే ఈ పరిశుద్ధ సభ, ఆయనే శిరస్సుగా మనమంతా అవయవాలం. కష్టాలు ఎదురైనా సభ పునాది కదలదులే, పేతురు బండ పైన నిలిచిన మందిరములే. కష్టాలు ఎదురైనా సభ పునాది కదలదులే, పేతురు బండ పైన నిలిచిన మందిరములే. సమస్త సృష్టికి మనం సువార్తను చాటాలి, క్రీస్తుని పోలి మనం సేవలో తరించాలి. పరిశుద్ధ సభయే క్రీస్తుకో వధువు, క్రీస్తులో